హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రీవియస్గా అడ్మిషన్ లాక్డౌన్ గురించి వీడియోస్ చేస్తాను కదా. సో ఒకవేళ చూడకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈరోజు వీడియో ఏంటంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్కి లోన్ ఎలా తీసుకోవాలనేది. సో మామూలుగా మనకు కాలేజ్ ఫీ ఉంటేనే ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తారు. సో జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్. సో ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. లోన్కి కొన్ని డాక్యుమెంట్స్ డిఫరెంట్గా తీసుకోవాల్సి వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి లోన్ అనేది మెయిన్గా బ్లాక్డ్ అకౌంట్లో అమౌంట్ చూపించడానికి. ఈ అమౌంట్ అనేది మీరు మెయిన్గా మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే వాడతారు. కాలేజ్ ఫీ అయితే ఉండదు. సెమిస్టర్ టికెట్స్ అని ఉంటాయి, కానీ అవి కూడా లెస్ దాన్ 25K మాత్రమే ఉంటాయి. సో లోన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ అని చెప్పాను కదా. సో దీంట్లో మీరు సబ్మిట్ చేయాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ షీట్. సో ఇది మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే మీకు ఎన్రోల్మెంట్ వచ్చింటుంది కదా ఏదో ఒక యూనివర్సిటీలో. సో ఆ యూనివర్సిటీకి మీరు మెయిల్ చేయాల్సి వస్తుంది. సో ఇలా లివింగ్ ఎక్స్పెన్సెస్ షీట్ ఒకటి పంపించండి అని చెప్పి. సో ఆ సిటీకి తగ్గట్టు వాళ్ళు మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ షీట్ ఒకటి ప్రిపేర్ చేస్తారు. సో రూమ్ రెంట్ ఎంత ఉంటుంది, మీ గ్రాసరీ షాపింగ్ ఎట్లా అవుతుంది, లైక్ గ్రాసరీ షాపింగ్ అంటే ఫుడ్కి ఎంత అవుతుంది, ఇంటర్నెట్ ఛార్జెస్ ఎంత అవుతాయి, రేడియో బిల్ ఎంత అవుతుంది, అండ్ మీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇవి ఉంటాయి కదా. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎంత అవుతుంది అనేది ఒక షీట్ లాగా ప్రిపేర్ చేసి వాళ్ళు ఒక డాక్యుమెంట్ పంపిస్తారు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్, లివింగ్ ఎక్స్పెన్సెస్ షీట్. మీరు బేసిక్గా లోన్ అనేది 2 బ్యాంక్స్లో తీసుకోవచ్చు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే పబ్లిక్ బ్యాంక్స్లో టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ప్రాసెస్ అంతా. సో ప్రైవేట్ బ్యాంక్లో ఏంటంటే ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయిపోతుంది, ప్లస్ అన్సెక్యూర్, లైక్ దెర్ విల్ బి సమ్ రిస్క్స్. సో ఈ 2 బ్యాంక్స్లో ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది, స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. అది బ్యాంక్ టు బ్యాంక్ డిఫర్ అవుతుంది కాబట్టి కొన్ని మాత్రం చెప్పగలను. సో మెయిన్గా రెండిట్లో ఒకటే ప్రాసెస్ కాబట్టి. సో కొలాటరల్, నాన్ కొలాటరల్ అని 2 టైప్స్ ఉంటాయి. సో కొలాటరల్ అంటే మీరు మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లేదా బాండ్స్ ఏదో ఒకటి గోల్డ్ కానీ ఇలా పెట్టి మీరు మనీ తీసుకుంటారు. నాన్ కొలాటరల్ అంటే వితౌట్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, షూరిటీ సిగ్నేచర్స్. సో ఫస్ట్ నాన్ కొలాటరల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇట్ రిక్వైర్స్ లెస్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్, అంటే తక్కువ డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్లస్ లోన్ అమౌంట్ కూడా చాలా తక్కువ వస్తుంది. సో ఈ నాన్ కొలాటరల్లో మీరు మ్యాక్స్ ఆఫ్ 7.5 lakhs మాత్రమే తీసుకోగలుగుతారు. దాంట్లో కూడా టోటల్ అమౌంట్ రాదు మీకు. సో ఏంటంటే 15% లెస్ అవుతుంది. ఏ బ్యాంక్లో అయినా ఇదే జరుగుతుంది. 15% లెస్ అంటే మీకు అరౌండ్ 6.3 సంథింగ్ వస్తుంది. దీంట్లో మెయిన్గా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి లివింగ్ ఎక్స్పెన్సెస్ షీట్, కేవైసీ డాక్యుమెంట్స్, మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, కరెంట్ బిల్, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, మీ అకాడమిక్ సర్టిఫికేట్స్, జిరాక్స్ అడుగుతారు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్, అండ్ మీ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్, ఐఎల్స్ కూడా. దీంతోపాటు మీరు ఎవరైతే మీకు షూరిటీ సిగ్నేచర్ చేస్తారో వాళ్ళ కేవైసీ డాక్యుమెంట్స్ అన్నీ, వాళ్ళ లైక్ ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నారో ఆ ప్రూఫ్, ప్లస్ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్, లైక్ 3 months 6 months బ్యాంక్ స్పెసిఫై చేస్తుంది. సో దీని తర్వాత పే స్లిప్స్ ఒక 3 months కానీ 6 months కానీ జిరాక్స్లో అడుగుతారు. సో దీని తర్వాత వాళ్ళ సివిక్ స్కోర్. సో బ్యాంక్లో సివిక్ స్కోర్ అని ఉంటుంది కదా. సో ట్రాన్సాక్షన్స్ ఇన్ని చేసినందుకు వాళ్ళకి ఒక స్కోర్ అని ఉంటుంది. సో అది బ్యాంక్ వాళ్ళు స్పెసిఫై చేసిన లైక్ టార్గెట్ని రీచ్ అవుతే మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. సో ఇలా మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు, క్రాస్ చెక్ చేసుకుంటారు, లేదా వెరిఫై చేసుకుంటారు అన్నీ ఒరిజినలా కాదా, లైక్ మీ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ కానీ మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ షీట్. సో ఇలా అన్నీ అయిన తర్వాత బ్యాంక్ మేనేజర్ని మీరు కన్విన్స్ చేసుకోవాలి ఒక దాని మీద. ఎందుకంటే మనకు జర్మనీ బ్లాక్డ్ అకౌంట్కి కావాల్సింది ప్రీ వీసా డిస్బర్స్మెంట్. సో అమౌంట్ అనేది మీరు వీసా రాకముందే మీ బ్యాంక్లో చూపించాలి, మీకు బ్లాక్డ్ అకౌంట్లో చూపించాలి కాబట్టి. సో ఈ ప్రీ వీసా డిస్బర్స్మెంట్ అనేది బ్యాంక్ వాళ్ళకు, లైక్ బ్యాంక్ మేనేజర్స్కి అంత ఐడియా ఉండదు. సో యూ షుడ్ కన్విన్స్ బ్యాంక్ మేనేజర్ని కన్విన్స్ చేసుకోవాలి. సో ఈ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది ఏంటి అని. సో ఈ విషయంలో కొంచెం ఇబ్బంది పడతారు మీరు. సో ఇది పబ్లిక్ బ్యాంక్స్లో ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా 2.5 months to 3 months వరకు అవుతుంది. సో ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే 1 month మ్యాక్స్, లేదా ఎక్స్ట్రా అంటే 1.5 months అవుతుంది. సో ఇది నాన్ కొలాటరల్ ప్రాసెస్, లోన్ ఎలా తీసుకోవాలనేది.
సో ఇప్పుడు మనం కొలాటరల్ గురించి చూద్దాం. కొలాటరల్ అనేది కొంచెం టైం ట్రేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే దీంట్లో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పెడతాము. సో ఇది కొంచెం రిస్క్ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా వినండి. కొలాటరల్లో మీరు మెయిన్గా సబ్మిట్ చేసే డాక్యుమెంట్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మాత్రమే. సో 30 years నుంచి ఆ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ప్రాపర్టీస్కి. సో 30 years వరకు ఎవరెవరు కొన్నారు, లేదా దానికి ట్యాక్సెస్ పే చేసి ఉంటారు కదా ఆ డాక్యుమెంట్స్, లేదా దానికి బిల్స్ పే చేసి ఉంటారు కదా ఆ డాక్యుమెంట్స్, ఇవన్నీ చూపించాల్సి వస్తుంది. డాక్యుమెంట్స్ అయితే సేమ్ అలానే ఉంటాయి. కేవైసీ డాక్యుమెంట్స్, అకాడమిక్ డాక్యుమెంట్స్, ఐఎల్స్, ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇలా ఉంటాయి. సో దీంట్లో కూడా షూరిటీ సిగ్నేచర్ అయితే చేయాల్సి వస్తుంది. ఒకటి షూరిటీ సిగ్నేచర్ ఎవరు చేయగలుగుతారంటే పేరెంట్స్, సిబ్లింగ్స్, రిలేటివ్స్, బ్లడ్ రిలేషన్ మాత్రమే. సో లైక్ మీ మామ కానీ తాత కానీ లైక్ వీళ్ళు ఎవరైనా చేయొచ్చు. సో బ్యాంక్లో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. లైక్ మీ ప్రాపర్టీని వాల్యుయేట్ చేయాలి కాబట్టి సో వాళ్ళ సైడ్ నుంచి ఒక లాయర్ ఉంటాడు, లీగల్ వాల్యుయేషన్. సో ఏంటంటే లైక్ ఆ ప్రాపర్టీకి ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా, అసలు ఒరిజినల్గా అది మీదేనా అని వాల్యుయేట్ చేయాలి కదా. సో వాళ్ళే ఒక లాయర్ని పెడతారు. సో ఆ లాయర్కి ఛార్జెస్ వచ్చి అరౌండ్ 10K ఆర్ 15K అవుతుంది. సో లాయర్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు, ఆ డేట్ చెప్తాడు. లైక్ మీరైతే లాయర్ని తీసుకొని ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో దీని తర్వాత ఇంజనీర్ వాల్యుయేషన్ ఉంటుంది. సో ఇంజనీర్ వాల్యుయేషన్ అంటే కన్స్ట్రక్షన్స్ కానీ లేదా సైట్స్ కానీ ఇవన్నీ వాళ్ళు చెక్ చేసి ఆ ప్రాపర్టీని వాల్యుయేట్ చేస్తారు. సో ఎంత అమౌంట్ ఇవ్వగలుగుతారు, మ్యాక్స్ ఆ ప్రాపర్టీ ఎంత వాల్యుయేషన్కి వెళ్తుందని. సో మీ ప్రాపర్టీ ఎంతైనా వాల్యూ అవ్వనివ్వండి, మీరు లోన్ అప్లై చేసిన అమౌంట్ మాత్రమే ఇస్తారు. సో మీరు పెట్టే ప్రాపర్టీ వాల్యూ అరౌండ్ 70 lakhs కానీ 80 lakhs కానీ ఉంటుంది. మీరు బ్లాక్ అకౌంట్ అమౌంట్ ఎంత 300 సంథింగ్ ఏదో కావాలనుకుంటారు కదా, సో అంత మాత్రమే ఇస్తారు. సో ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇవ్వరు. సో మీరు లోన్ ఎంత కావాలి అనేది అక్కడ మెన్షన్ చేయాలి. సో దీంట్లో కూడా ఒక చిన్న లైక్ టిప్ ఉంది. ఏంటంటే లోన్ అమౌంట్ అనేది మీరు అప్లై చేసిన 10,600 అనేది వన్ టైం పేమెంట్గా పడదు. సో ఇది కూడా 2 times లాగా పడుతుంది. అంటే లైక్ హాఫ్ అమౌంట్ ఒకసారి, హాఫ్ అమౌంట్ ఒకసారి, 5,300 ఇలా సపరేట్గా పడుతుంది. సో ఇది కూడా మీరు బ్యాంక్ మేనేజర్తో ముందే మాట్లాడాల్సి వస్తుంది. ఏంటంటే మొత్తం అమౌంట్ ఒకేసారి పడుతుందా లేదా లైక్ హాఫ్ పడుతుందా అని. ఒకవేళ హాఫ్ పడుతుంది అని చెప్పినారంటే మీరు 10,300 కాకుండా మీరు లివింగ్ ఎక్స్పెన్సెస్ షీట్ నాకు 2 years కావాలి అని చెప్పి అడగచ్చు. సో 2 years అంటే అక్కడ మీకు ఏమవుతుంది అంటే 21,200 అలా అవుతుంది. ఏంటంటే మీరు ఇలా 2 years పెట్టుకున్నా మీ ప్రాపర్టీ అనేది ఆ అమౌంట్ కన్నా ఎక్కువ వాల్యూ చూపించాలి, లేకుంటే మొత్తం అమౌంట్ అనేది మీకు రాదు. సో ఇలా 2 years పెట్టుకున్నారు అంటే హాఫ్ అమౌంట్ వచ్చిందంటే సో 1 year తర్వాత మీరు నాకు లోన్ వద్దు అని చెప్పి ఆ మిగతా హాఫ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మీరు బ్యాంక్ మేనేజర్తో మాట్లాడినా, లేకపోతే మీ షూరిటీ సైన్ చేసిన వాళ్ళు, లేదా మీరు మెయిల్ చేసినా ఇలా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో ఆల్రెడీ ఇలా చేసిన వాళ్ళు చెప్పినారు. సో ఈ ప్రాసెస్ అయితే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. సో ఇట్లా అయిన తర్వాత 15 days లోపలే మీకు బ్యాంక్ మేనేజర్ నుంచి కాల్ వస్తుంది. సో ఏంటంటే ఇలా మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ వాల్యుయేషన్ అయిపోయింది, ఒకసారి రమ్మని లైక్ మాట్లాడదాం రమ్మని అని చెప్పి వస్తుంది. సో అప్పుడు మీరు ఈ ప్రాసెస్ అంతా మాట్లాడచ్చు. లైక్ హాఫ్ డిస్పర్స్ అవుతుందా, టోటల్ అమౌంట్ వస్తుందా, ఏంటి ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందని బ్యాంక్ మేనేజర్ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ కూడా మీరు బ్యాంక్ మేనేజర్కి కొంచెం ఐడియా ఇవ్వాల్సి వస్తుంది. ప్రీ వీసా డిస్బర్స్మెంట్ అంటే ఏంటి, అమౌంట్ నాకు వీసా రాకముందే నా బ్యాంక్ అకౌంట్లో చూపించాలి. సో కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే మోర్టిగేజ్ అడుగుతారు కొలాటరల్లో. మోర్టిగేజ్ అంటే ఏం లేదు, మీరు చూపించిన ప్రాపర్టీ ఉంటుంది కదా, సో తీసుకున్న టైం లైక్ ఇన్ని ఇయర్స్ లోపల నేను లోన్ రీపేమెంట్ చేస్తాను కదా అని చెప్తారు కదా. సో ఒకవేళ చేయకుంటే మా ప్రాపర్టీని మీరు అమ్మేసుకోవచ్చు అని ఒక లెటర్ లాగా సైన్ చేయాల్సి వస్తుంది. సో ఎవరి పేరు మీద అయితే ఆ ప్రాపర్టీ ఉంటుందో వాళ్ళు సైన్ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాసెస్ అందుకే రిస్కీ అని చెప్పింది. సో మీరు ఒకవేళ చెప్పిన టైం లోపల మీరు లోన్ రీపేమెంట్ చేయకపోతే ప్రాపర్టీ వాళ్ళు తీసేసుకుంటారు, అందుకే రిస్క్ అని చెప్పింది. సో ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చి బ్యాంక్ టు బ్యాంక్ డిఫర్ అవుతుంది. యావరేజ్గా 9 నుంచి 12% తీసుకుంటారు, అరౌండ్ 1 రూపీ వరకు తీసుకుంటారు. మీరు లైక్ లోన్ తీసుకునేటప్పుడు ఇన్ని ఇయర్స్ లోపల లోన్ రీపేమెంట్ చేస్తా అని చెప్తుంటారు కదా, సో ఎంత మ్యాక్స్ ఉంటే అంత పెట్టుకోండి. ఎందుకంటే పరిస్థితులు ఎట్లా మారుతాయో మీకు తెలీదు. సో ఎంత మ్యాక్స్ టైం ఉంటే అంత పెట్టేసుకోండి.
దీని తర్వాత ఒకవేళ మీరు లోన్ అనుకున్న టైం కన్నా ముందే పేమెంట్ చేసేయగలుగుతా నేను అంటే బ్యాంక్ వాళ్ళు ఎక్స్ట్రా 1-2% ఛార్జ్ చేస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అన్ని ఇయర్స్ మీరు లైక్ ఇంట్రెస్ట్ పే చేసే బదులు త్వరగా హెల్ప్ చేసేసుకొని సో 1 or 2% ఎక్స్ట్రా పే చేస్తే ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను నేను. సో ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది, లైక్ ప్రైవేట్ బ్యాంక్ అయినా పబ్లిక్ బ్యాంక్ అయినా. సో మోర్టిగేజ్ అయితే కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. ప్రాసెస్ అయితే అర్థమైంది కదా. లైక్ బ్రీఫ్గా చెప్తా చూడండి. 2 types ఆఫ్ బ్యాంక్స్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్. 2 types ఆఫ్ లోన్స్, కొలాటరల్ అండ్ నాన్ కొలాటరల్. పబ్లిక్ బ్యాంక్లో ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ సెక్యూర్ ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్ ఏంటంటే తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అంతా, కానీ కొంచెం రిస్క్ ఉంటుంది. కొలాటరల్ అండ్ నాన్ కొలాటరల్. నాన్ కొలాటరల్ అంటే జస్ట్ షూరిటీ సిగ్నేచర్స్ అండ్ పే స్లిప్స్ అండ్ లైక్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీకు లోన్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది. మ్యాక్స్ ఆఫ్ 7.5 lakhs. అది కూడా టోటల్ అమౌంట్ రాదు, 15% లెస్ అవుతుంది. కొలాటరల్లో కూడా ఇదే జరుగుతుంది, టోటల్ అమౌంట్ అయితే రాదు, 15% లెస్ అవుతుంది. ఆ 15% మీరే వేసుకోవాల్సి వస్తుంది. సో ఆ 15%కి ఇంట్రెస్ట్ అయితే పడదు. సో 15% అనేది లెస్ అవుతుంది కదా. సో అరౌండ్ 6.3 మాత్రమే వస్తుంది మీకు. ఈ ప్రాసెస్ అంతా అరౌండ్ 1 month or 1.5 months అయిపోతుంది ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే. పబ్లిక్ బ్యాంక్స్లో అయితే అరౌండ్ 2.5 months to 3 months పడుతుంది. సో కొలాటరల్ గురించి వస్తే మీరు ఎక్స్ట్రాగా ప్రాపర్టీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ 30 years లింక్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా ఒకరైతే షూరిటీ సిగ్నేచర్ పెట్టాలి, ప్లస్ ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళు కూడా సైన్ చేయాల్సి వస్తుంది. సో పబ్లిక్ బ్యాంక్స్ అయినా ప్రైవేట్ బ్యాంక్స్ అయినా మోర్టిగేజ్ అనేది కంపల్సరీ. మోర్టిగేజ్ ప్లస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి ప్రాపర్టీస్వి. సో రెండిట్లో ప్రాసెస్ అయితే ఎంతే ఉంటుంది, కానీ మెయిన్ ప్రాసెస్ మీకు ఎక్కడ వస్తుంది అంటే ఒకటి లివింగ్ ఎక్స్పెన్సెస్ షీట్ సబ్మిట్ చేయాలి. సో అది ప్లస్ మీరు బ్యాంక్ మేనేజర్ని కన్విన్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ రెండు ప్రాసెసెస్ మీకు కొంచెం ఇబ్బంది ఉంటాయి, కొంచెం కాదు చాలా ఇబ్బంది ఉంటుంది. సో బ్యాంక్ మేనేజర్కి అనేది ప్రీవియస్ డిస్బర్స్మెంట్ మీద జీరో నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి ఎట్లా పంపించాలి. అబ్రాడ్లో ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ వాళ్ళు కొంచెం భయపడతారు. సో లైక్ అమౌంట్ వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ బ్యాంకుకి ఏమైనా ఇబ్బంది వస్తుందా. సో వీటి అన్నిటికీ ఒక్కటే ఒక సొల్యూషన్ ఉంది, వీమెక్స్ స్కాలర్స్. సో వీమెక్స్ స్కాలర్స్ అనేది గవర్నమెంట్ ఫండెడ్ ఆర్గనైజేషన్. వాళ్ళకు జస్ట్ రిజిస్టర్ అవుతే వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు, ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ కూడా తెలియకుంటే వాళ్ళే చేస్తారు. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను. సో వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ మేనేజర్కి కాల్ చేస్తారు. సో ఏ బ్రాంచ్ అయితే ఏ బ్రాంచ్, సో మనం చెప్తే వాళ్ళ దగ్గర బ్యాంక్ లిస్ట్ అయితే ఉంటుంది. ఆ బ్యాంక్ మేనేజర్కి కాల్ చేసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాసెస్ అంతా ఏంటి అని. సో ప్రాపర్టీ వాల్యుయేషన్స్ కానీ లేదా మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఒక డాక్యుమెంట్స్ కావాలి, ఎలా తీసుకోవాలో మీకు తెలియకుంటే వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఒక లాయర్ కూడా ఉంటాడు. సో బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేసే లాయర్ కొంచెం మీకు ఏదైనా ఇబ్బందులు కలిగించారంటే వీళ్ళ దగ్గర కూడా ఒక లాయర్ ఉంటారు, ఇబ్బంది ఉండదు. సో వాళ్ళు బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి కొంచెం ప్రాసెస్ మీకు ఈజీ అవ్వడానికి చేస్తారు. ఎలా అయినా సరే ఈ ప్రాసెస్ అంతా 3 months మ్యాక్స్ ఇన్ పబ్లిక్ బ్యాంక్స్ అండ్ 1 month to 1.5 months ఇన్ ప్రైవేట్ బ్యాంక్స్. మెయిన్గా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ షీట్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్, 30 years లింక్, IELTS స్కోర్ కార్డ్ అండ్ మీ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్. ఇవి మెయిన్ డాక్యుమెంట్స్ ఎక్స్ట్రాగా రావాల్సింది మీకు. సో మీరు తీసుకునే ఈ లోను మొత్తం బ్లాక్డ్ అకౌంట్ మనీనే పెట్టుకోకుండా కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే లైక్ ల్యాప్టాప్ ఎక్స్పెన్సెస్ కానీ లేదా షాపింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఫ్లైట్ ఛార్జెస్ కానీ ఇవి కూడా ఎక్స్ట్రా ఉంటాయి కదా. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా దీంట్లో కవర్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా ఏంటంటే ఇట్లా పబ్లిక్ బ్యాంక్స్లో లోన్ తీసుకోవాలంటే వాళ్ళు విద్యాలక్ష్మి పోర్టల్ నుంచి కాల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఏంటంటే విద్యాలక్ష్మి పోర్టల్ అనేది అబ్రాడ్ ఎడ్యుకేషన్కి లోన్ ఎంతమంది తీసుకుంటున్నారని వాళ్ళకు గవర్నమెంట్కి ఒక ఐడియా ఉండాలని చెప్పి పోర్టల్ అనేది క్రియేట్ చేశారు. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో విద్యాలక్ష్మి పోర్టల్ ఏంటంటే లైక్ మీరు ఏ బ్యాంక్లో లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎంత అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నారు, లైక్ మీకు ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, లైక్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్స్ ఏంటి, IELTS స్కోర్ కార్డ్ ఏంటి. సో ఇలా అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత అరౌండ్ 3 to 4 బ్యాంక్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఆ బ్యాంక్స్లో మీరు లోన్ తీసుకుంటున్నా అని చెప్పి దాంట్లో అప్లోడ్ చేయాలి. సో బ్యాంక్ వాళ్ళు కూడా ఇది అడుగుతారు. సో ప్రస్తుతానికైతే అబ్రాడ్ ఎడ్యుకేషన్కి ఈ విద్యాలక్ష్మి పోర్టల్ నుంచి లెటర్ అయితే అవసరం లేదు అని చెప్తున్నారు. సో వీమెక్స్ స్కాలర్స్కి ఒక కాల్ అయితే చేయండి. సో దే విల్ మేక్ యువర్ ప్రాసెస్ వెరీ ఈజీ. సో వాళ్ళైతే ఈ ప్రాసెస్ని చాలా వరకు ఈజీ అవ్వడానికి చూస్తారు మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే.
సో నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ప్లస్ బ్యాంక్ వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు కదా, సో ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ వాళ్ళకి కావాల్సినవి లైక్ షూరిటీ డాక్యుమెంట్స్ కానీ, సిగ్నేచర్ డాక్యుమెంట్స్ కానీ, లైక్ ప్రాపర్టీ 30 years లింక్స్ కానీ. సో ఇలా డాక్యుమెంట్స్ అన్ని అడిగినప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే విమెక్ స్కాలర్స్ నుంచి మీకు ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది. లైక్ లోన్ కూడా త్వరగా శాంక్షన్ చేస్తారు. మీరు అడిగిన డేట్కి మీకు మనీ కూడా ట్రాన్స్ఫర్ అయితే చేయబడుతుంది. ఇబ్బంది అయితే రాదు మీకు. సో ఈ లోన్ ప్రాసెస్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్డ్ లైక్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే విమెక్ స్కాలర్స్కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో వాళ్ళు మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను. సో లోన్ ప్రాసెస్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా ఏ విషయంలో అయినా కొంచెం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అడ్మిషన్ ప్రాసెస్ అండ్ బ్లాక్డ్ అకౌంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి కదా, సో అవి చూడకుంటే చూడండి. దాంట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఫాలో అవ్వండి. డిఎం చేయాలనుకుంటే, మీకు ఏదైనా పర్సనల్గా సజెషన్స్ కావాలన్నా, లేదా నాకు ఏదైనా పర్సనల్గా సజెషన్స్ ఇవ్వాలన్నా, ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.